హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. హాయ్ మాయా, హలో, నమస్తే, అస్సలాం వాలేకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ లైఫ్. మా వాళ్ళందరికీ ప్రీ బర్త్డే పార్టీ ఇవ్వబోతుంది. ఈ రోజు 28 నా పుట్టినరోజు. అంటే ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి నా పుట్టినరోజు అనమాట. ఏంట్రా రే, వెళ్ళరండి వెళ్ళరండి. మనతో పాటు ఇక్కడ ఉన్న తెపాలంగాడు ప్రసాద్ మామ. ఇది నేను చేసిన షర్టే, నేను చెప్పను ఎవరికి. మౌలిమాయ అండ్ రిషి అండ్ యాజ్ యూజువల్ మై బ్రో వలీగాడు అండ్ తనయ్. పాపా స్పీచ్ చూసిలా ఎలారా. ఇదిగోండి శాండీ. ఎవరైతే ఇంకో పెద్ద క్యాండిడేట్ రాబోతుంది, ఆడు దారిలో ఉన్నాడంట, ఆడు కూడా వస్తాడు. అయితే ఇప్పుడు మనం రెస్టారెంట్కి వచ్చాం. ఇది ఈ మధ్యన చాలా విన్నాం ఈ రెస్టారెంట్ గురించి, ఫుడ్ చాలా బాగుందని. మియాపూర్లో విజేత పైన ఉందన్నమాట, కృష్ణా గోదావరి ఫ్లేవర్స్. షార్ట్ కట్ లో KGF అంటున్నారు. బాగుందన్నారు, చూద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చేయాలి. రెస్టారెంట్ చాలా క్లాస్గా ఉంది, డీసెంట్ గా బిహేవ్ చేయాలి, రోతగా బిహేవ్ చేయాలి. అమ్మా ఫస్ట్ పెద్ద రెస్టారెంట్ చూద్దాం. బాగుంది. మా పువ్వేనా కావాలా? మా అక్క పిలుస్తుంది. ఇప్పుడు తినడం అలాగే ఉన్నాడు గాడి. బాగుంది. ఇక్కడ మొత్తం కూడా ఏదో పాతకాలపు ఇల్లులు, పల్లెటూరులో ఉన్నట్టున్నాయేమో. అరుగులు మండు వైలు ఉంటాయి చూసారా, సేమ్ అటు. వెబ్సైట్ లో ఉన్నట్టు ఉన్నాయేమో. కాజాలా? మేము కాజాల వెబ్సైట్ లో లేవు, చూసుకో. ఇక్కడ ఏమో బావి ఉంది, ఇక్కడేమో అది ఏమంటారా ప్రసాద్, అది చెలుకుతారు ఏంటది, నన్ను ఎందుకు పక్కన చేసుకో. ఇదేమో మజ్జిగ, అదే నెయ్యి ఏదో చేసుకునేది, చిలికేది. ఇది ఇది రోల్ అంటారు, రుబ్ రోల్. వీడు ఫారెన్ జపాన్ కదా తెలియదు. పల్లెటూరు వాతావరణం కనిపించేలా పెట్టారు. అవి చూడరా వెళ్ళి ఆ లైట్లు చూడరా, లైట్లు ల్యాంప్. ఇక్కడ చూసుకుంటే అరే చూడరా, కృష్ణ గోదావరి, అందుకనే KGF అని పెట్టారు. F అంటే ఏంటి? ఫ్యామిలీ రెస్టారెంట్ అనుకుంటా. కాదు, KGF అంటే ఫ్లేవర్స్. ఇక్కడ ఏమో వరి నాటేది, నెక్స్ట్ వలేసేది, చేపలు పెట్టేది. చాలా బాగా చెక్కారు ఇది మొత్తం. ఇది బ్రిడ్జ్, ప్రకాశం బ్యారేజ్. అదేమో గోదావరి బ్రిడ్జ్. బాగా ఎవరు చేశారు రెండుని. ఇదంతా వాటర్, ఇది దాని మీద తాగి చేపలు పడుతున్నారు. అది వల, అది వెనకొని చూసావా, అది వాటర్ తాగడం. కానీ తాగు తాగి అక్కడ తినే, అదే చేపలు పట్టిని వండుకుని తినే. వీళ్ళందరూ ఓపెనింగ్ వచ్చారు. ఎవరో తెలుసా? అనుదీప్ ఎవరో తెలుసా? అనుదీపేరా, సేమ్ ఉండడం ఏంటో. విశ్వక్సేను, ఆయన ఎవరో మనకు తెలియదు, ఎమ్మెల్యే అంట. ఈయన నిఖిల్, హీరో నిఖిల్, అనిల్ రావుపూడి. సంక్రాంతి మొత్తం దగ్గరగా 200 సిట్టింగ్ అంట మొత్తం. చాలా క్లాస్ ఉంది. వచ్చి ఎలా వస్తున్నాడు? ఒక నలభైన్నర దీపం మెట్రోకి వచ్చి ఒక అరగంటలో వచ్చేస్తుంది, లేదంటే గంటన్నర. ఫస్ట్ మటన్ సూప్ చెప్పామా, మటన్ బౌల్ సూపు. బౌల్స్ చూడండి చాలా వేసారు. మామూలుగా అయితే మనం బౌల్స్లో చూస్తూ ఉంటాం, ఇదేమో కప్పులా ఉందన్నమాట, కొంచెం పెద్ద సైజు కప్పులాగా. నేను ఏముంది ఏంటని చెక్ చేస్తూనే ఉన్నాను, వీడు పక్క నుంచి తాగేస్తూనే ఉన్నాడు. బాగుందా? బాగుంది. టేస్ట్ చూద్దాం. బాగుంది, చాలా స్పైసీ ఉంది, గట్టిగా ఉంది స్పైసీ. మటన్ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. ఈరోజు వీడు నాన్ వెజ్ తిన్నానమాట, ఓన్లీ వెజ్. అందుకనే ఏంటిది, నిమ్మకాయ, మొక్కజొన్న, కొత్తిమీర చారు, ఈ 3 వస్తాయి అన్నమాట అందులో. చూడడానికి అయితే గ్రీన్ కలర్లో ఉంది, కనిపిస్తుందో లేదో తెలియదు. అదిగోండి గ్రీన్ కలర్. టేస్ట్ చూద్దాం. నేను ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తున్నాను నన్ను, వీడు తినేసి ముందే బాగుంది అనేయడం. సారీ బాగుంది మా, పుల్లగా కారంగా, చాలా కమ్మగా ఉంది. ఆ కొత్తిమీర ఫ్లేవర్ తగులుతుంది. నాకైతే పర్సనల్గా ముందు తిన్న దానికన్నా ఇది చాలా బాగా నచ్చింది. వీడు మటన్ తాగవా? ఈ రోజు అయినా నాన్ వెజ్ తింటానే, ఈరోజు ఫ్రైడే. అదేమో మండే కదా. ఓకే, నీ క్యాలెండర్లో ఫ్రైడే మస్ట్ ట్రై. ఇక్కడికి వస్తే నిమ్మకాయ, కొత్తిమీర, మొక్కజొన్న చారు మస్ట్ ట్రై. మా వెజ్ వాళ్ళు అయితే చాలా బాగా ఇష్టపడతారు. ఫస్ట్ స్టార్టర్ వచ్చేసరికి చికెన్ కీమా గారెలు అంట. నిజంగా నార్మల్ గా పిండి చేస్తే కూడా ఇంత కరెక్ట్ షేప్ రాదేమో గారి. అందులోకి ఒక గ్రేవీ ఇచ్చారు కాంబినేషన్ కింద. తిందాం ఎలా ఉందో. వావ్, చాలా గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా బాగుంది.
భలే ఉందిరా ఇది. గ్రేవీ వాళ్ళు ఇంకొంచెం టేస్ట్ వచ్చింది మా లోపల పిండి కూడా ఉంది లైట్గా పైన లేయర్ కింద. భలే ఉందిరా, చాలా బాగుంది టేస్ట్. నెక్స్ట్ స్టార్టర్ వచ్చేసరికి ఆవకాయ కొరమేన్ అంటమే చూడండి. నెక్స్ట్ మొత్తం కొరమేన్ చేపని అలాగా తందూరి కింద చేసి తీసుకొచ్చారు. దీని టేస్ట్ చూద్దాం. ఆ ఫిష్ని వాళ్ళే నీట్గా కట్ చేసేసి అందులో నుంచి బోన్ కూడా సెపరేట్ చేసేసి మన ప్లేట్లో వేస్తారంట. ఆ పీస్ కట్ చేసి మొత్తం అందరికి ఒక్కొక్క పీస్ వేసేసారు. దీని టేస్ట్ చూద్దాం. బా స్మెల్ వచ్చింది, స్మెల్ రావట్లేదు. మెయిన్ నోరులో పెట్టుకొని కరిగిపోతుంది ఫిష్. హైలైట్ ఉంది. నెక్స్ట్ ఈ స్టార్టర్ వచ్చేసరికి కాజు బేరీ మురుగు టిక్కా అంట. దీని టేస్ట్ చూద్దాం. దీని టేస్ట్ చూద్దాం ఒకసారి. చాలా బాగుంది చూడడం, చాలా సాఫ్ట్గా ఉంది చికెన్. ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది ఈ ఐటమ్. ఆ పైన మసాలాలు ఏవైతే ఉన్నాయో చికెన్ లోపల దాకా వెళ్ళి ఏదో పైన కోటింగ్ ఉన్నంత వరకు ఫ్లేవర్ ఉండి లోపల సప్పగా ఉన్నట్టు కాకుండా లోపల దాకా కూడా ఫ్లేవర్ తెలుస్తుంది. చాలా బాగుంది. ఇది కదా ఒకటే డైలాగ్. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. బ్లాగింగ్ అంటే చాలా బాగుందని చెప్పడం కాదు, అది ఎలా ఉందని చెప్పడం. యూట్యూబ్ ఛానల్ పెట్టిన చూస్తాను. నెక్స్ట్ స్టార్టర్ వచ్చేసరికి వెజ్ బొరాసి కబాబు. మొత్తం ఇలా చూడడానికి ఇలా ఉన్నాయి అనమాట. చాలా బాగుంది, పైన అంతా క్రిస్పీగా ఉంది. దీని టేస్ట్ చూద్దాం. చూసుకోమో ఒకసారి చూడండి ఎలా ఉందో లోపల. రెడ్ కలర్ బీట్రూట్ వేస్తారు అనుకుంటే ఇందులో. బీట్రూట్, వెజ్జీస్, చీజ్ కూడా వేస్తారు. దీని టేస్ట్ చూద్దాం ఒకసారి. వెజిటేరియన్స్ వాళ్ళ కోసం అంటే ఈరోజు ఇటు తిండ కదా, చెప్పాను కదా ఇందాక ఈరోజు ఓన్లీ వెజ్ అని, అందుకే చెప్పాను ఇది. ఎలా అని చెప్పు ముందు. బాగుంది. అందులోకి పుదీనా చట్నీ ఇచ్చారు. అందులో డిప్ చేసుకుని ఉంటే బాగుంది. వెజ్ వాళ్ళు ట్రై చేయొచ్చు దీన్ని. నాన్ వెజ్ వాళ్ళు అంత ఇదిగా తినలేరేమో కానీ వెజ్ వాళ్ళకి బాగుంటాయి. నెక్స్ట్ వెజ్లో వేటపాలెం, వెల్లుల్లి కారం, బేబీకార్న్. ఇందులో పన్నీరు, చికెన్ కూడా ఉంటాయంట. మేము బేబీకార్న్ చెప్పాం. ఇప్పుడే టేస్ట్ చూసాను ఆల్రెడీ, చాలా బాగుంది. ఇందులో వీడియో ఆన్ చేస్తున్నా. అదిరిపోయింది టేస్ట్. ఇందులో చికెన్ చెప్పుకున్నా, పన్నీర్ చెప్పుకున్నా సూపర్ ఉంటుంది. ఇది సంక్రాంతి కోడి పొలావ్ అంట. క్వాంటిటీ ఏమో ఇంత ఇచ్చారు. గిన్నెలు బాగున్నాయి. ఇప్పుడే మా అలీగాడు వచ్చాడు ఫ్రేమ్లోకి. ఎన్నింటికి రమ్మన్నాను రా, ఆల్రెడీ అయిపోయినాయి. స్టార్టర్లు అన్ని తినేసాను రా. మంచి పని చేసి పర్లేదు. సంక్రాంతి కోడి పొలావ్. ఇది వచ్చేసరికి వెట్ ఉంది మా, డ్రైగా లేదు. లోపల వెట్టుగా ఉంది, మెత్తగా ఉంది పొలావ్. రైస్ పొడిగా లేదనమాట, దానికి సెపరేట్ ముద్దలా ఉంది. ఇది ఒకసారి టేస్ట్ చూద్దాం. మలై చికెన్ బిర్యానీ తెచ్చినట్టుంది. ఇంకోటి ఏంటంటే కుక్కర్ పొలావ్ ఐడియా ఉందా, ఆ టైప్ ఉంది. ఫ్లేవర్ చాలా కొత్తగా ఉంది, మైల్డ్గా ఉంది. హెవీ ఫ్లేవర్స్ లేవు. మసాలాలు గట్టిగా వేసేసి కడుపు మండిపోయి, నోరు మండిపోయి ఈ టైప్ లేదు. చాలా మెత్తగా ఉంది ఫ్లేవర్స్, అలా మెత్తగా దిగిపోతుంది. చాలా మైల్డ్ ఫ్లేవర్స్ బాగున్నాయి. రాగి సంగటి నెక్స్ట్ ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకున్నాను. నేను ఒరిజినల్గా ట్రై చేయాలి. బేసిక్గా ఇక్కడ దొరుకుతుంది ఏంటంటే అంకాపూర్ నాటుకోడి కర్రీ. ఈ రెండు కలిపి టేస్ట్ చూద్దాం. సర్వ్ చేయమని చెప్పా. ఎందుకు మొహం మామిడి చెక్కలు ఎట్టు అలసిపోయావా? అలసిపోయాడు కుర్రోడు. రే మంచి మొక్క పడిందిరా నీకు. ఏ మూలికాయలు జాయింట్ మొక్క దాకా పడిపోనా. ఎలా ఉందిరా? ఉందా టేస్ట్? బట్స్ అలా రూతులు ఊరుకున్నాయి అన్నమాట. అంటే స్పైసీ తక్కువ ఉంది, ఇలాగే ఉండాలన్న. ఫ్లేవర్ ఎక్కువ ఉంది. ఇప్పుడు అంకాపూర్ అనేసరికి ఎక్కువ హైప్ ఇస్తారు, బేబచ్చమైన స్పైసీ అది కానీ అలా లేదు, మీడియం స్పైసీ. మలై చికెన్ బిర్యానీ తెచ్చినట్టుంది. ఇంకోటి ఏంటంటే కుక్కర్ పొలావ్ ఐడియా ఉందా, ఆ టైప్ ఉంది. డ్రైగా బాగుంది, కొత్తగా ఉంది. ఫ్లేవర్ చాలా కొత్తగా ఉంది, మైల్డ్గా ఉంది. హెవీ ఫ్లేవర్స్ లేవు. మసాలాలు గట్టిగా కొట్టేస్తూ మసాలాలు గట్టిగా వేసేసి కడుపు మండిపోయి, నోరు మండిపోయి ఈ టైప్ లేదు. చాలా మెత్తగా ఉంది ఫ్లేవర్స్, అలా మెత్తగా దిగిపోతుంది. చాలా మైల్డ్ ఫ్లేవర్స్ బాగున్నాయి. ఇంకా మెయిన్ కోర్స్లో లాస్ట్ది నల్లి గోష్ బిర్యానీ. మామూలుగా లేదు నల్లి, ఒక్కొక్కటి చాలా పెద్ద సైజు ఉంది. 2 నల్లీలు ఇచ్చారు. కిందేమో బగారా రైస్. ఈ బిర్యానీ ఎలా ఉందంటే నల్లి కొంచెం గట్టిగా ఉంది, ఒక్క అనుకున్నంత సాఫ్ట్గా లేదు. మామూలుగా అయితే నల్లి మనకి ఎలా అంటే కొంచెం చోట్ల రాలిపోద్ది కదా, అలా లేదు, గట్టిగా ఉంది. ఫ్లేవర్ బాగుంది. ఆ పైన గ్రేవీ ఏదైతే ఉందో నాకు తెలిసి ఇది పెద్దది కదా, పీస్ పెద్దది అవ్వడంతో ఉడకడం మరి ఇదైందో ఏంటో తెలియలేదు. ఇంకో పీస్ వచ్చింది, అందులో కొంచెం మెత్తగానే ఉంది. ఒక పీస్ మాత్రం గట్టిగా ఉంది, ఒక నల్లి. మెయిన్ ఈ గ్రేవీ ఏదైతే ఉందో ఆ గ్రేవీ ఎప్పుడైతే బగారా రైస్లో కలుపుకుంటున్నామో ఆ టేస్ట్ ఎలివేట్ అవుతుంది. నైసవా వచ్చిందా? లేదు ఒక్కసారి ఈ మాక్టైల్ తాగరా. ఎలా ఉందో చెప్తా, తాగి వెంటనే రావాలి ఎక్స్ప్రెషన్. రకరకాలుగా ఉంది. అంటే ఎలా ఉంది ఏంటది?
ఏంటదని తెలియలేదు తాగిన తర్వాత నీకు. మజా కాదు ఈ అబ్బా అదే మ్యాంగో మజా అంటాం. ఇది న్యూస్ ఫీడ్ మ్యాంగో మాక్టైల్ అంట. సేమ్ మ్యాంగోని పల్పు తీసుకుని తాగితే ఎలా ఉందో అలా ఉంది. నాకు మజా తాగినట్టు. అదే రెండు ఒకటే. మాజా కొంచెం పల్సగా ఉంటుంది, ఇది తిక్కగా ఉంది. డిజర్ట్స్ లో వచ్చేసరికి బెల్లం పూతరేకులు, స్టఫ్డ్ ఐస్ క్రీమ్. చూడడానికి అయితే చాలా కలర్ఫుల్ గా ఉంది. లోపల మొత్తం మీరు చూసుకుంటే ఇక్కడ ఐస్ క్రీమ్ ఉంది, దీంట్లో కూడా ఐస్ క్రీమ్ ఉంది. సెపరేట్ స్కూప్ ఒకటి పెట్టారు ఐస్ క్రీమ్, పైన ఏమో డ్రై ఫ్రూట్స్ వేసారు. ఎక్స్ప్రెషన్ అరగంట ఆలోచిస్తున్నాయండి దాన్ని చెప్పడానికి. ఆస్వాదిస్తున్నావా? నాకు ఐస్ క్రీమ్ ఫ్లేవర్ తెలియట్లా. అంటే అది ఏం తినకపోయినా ఇక్కడికి వచ్చి కళ్ళు మూసి మీద ఆర్డర్ చేసుకుని తినొచ్చు. చాలా బాగుంది ఇది. ఐస్ క్రీమ్ లవర్స్ మిస్ అవుతే దండగా అంటాను నేనైతే, అంత బాగుంది మా టేస్ట్. నెక్స్ట్ డిజర్ట్ లో ఇది వచ్చేసరికి ఆప్రికాట్ డిలైట్ అనుకుంటారేమో, కాదంట ఆఫ్రికన్ డిలైట్ అంట. మా దేశం ఆఫ్రికన్ నిజాలు ఒప్పుకుంటాడు అప్పుడప్పుడు, అందుకే నచ్చుతారా నువ్వు. అదే ప్రసాద్ గారు ఉన్నాడంటే బొంకేస్తాడు. అలా కింద క్రీమ్ తో పాటు తీసుకుని పెట్టేశాడు నోట్లో. నా భూతో నా భవిష్యత్. చాలా చల్లగా తీయగా కింద సీతాఫల్ ఫ్లేవర్ తగ్గుతుంది ఇది. అది కింద ఏదైతే అది క్రీమ్ ఉందో సీతాఫల్. బాయ్ ఫుడ్ తినేసాం, ఇంటికి బయలుదేరాం. గైస్ ఇప్పుడు బ్యాటరీ ఏంటంటే కేక్ కటింగ్ వద్దు వద్దు అంటే కేక్ కటింగ్ ప్లాన్ చేశారు. వద్దని చెప్పాను కదా గైస్. చూడండి ఆల్రెడీ ఇక్కడ ఆల్మోస్ట్ 10 నిమిషాలే ఉంది టైం, 5 నిమిషాలు. అది తీసుకొచ్చారు, వేస్ట్ అయిపోద్ది కేక్. సర్లే అదే కబ్జా చేస్తారు రాళ్ళన్నీ, రాయి చూడాలి కదా. అవును అది వంకరగా ఉంది. ఓకే రైట్, 10 అడిగిలు కేక్ కట్. ఇక్కడ టైగర్ బొమ్మ ఉందని చెప్పేసి మన వాళ్ళు ఈ రాయి సెలెక్ట్ చేశారు. కాదు అది నిజం అనుకుంటారేమో, ఏది ఖాళీ లేక ఇది దొరికింది. ఇదేమో వంకరగా ఉంది, ఒకటి పెడితే ఒకటి కింద పడిపోద్ది. అదేంట్రా ఇదేంటిది? ఇప్పుడే పుట్టాను రా బాబు. ఓ మై గాడ్, దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. రే 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 నువ్వు ఏంట్రా బాంబులు వచ్చినాయి అని సెటిల్ అయిపోయి వీటితో ఆయన ఏదో చేసేలా ఉన్నారా మీరు. అది అర్థమైంది నాకు, అర్థమైంది. ఏదో చూడండి అయ్యా, కలిమేమో ఫుల్ రెడీగా ఉన్నాడు. 2 కేకులు అయితే తెచ్చారు. కేక్ బొక్క అనుకున్నాడు. తెలుసు అది సంగతి. చిచ్చి ఎంత చేశారా నీకోసం నేను కేక్ పోయాను. ఆఫ్టర్ ఆల్ ఇదేంటిది వెరైటీగా ఉంది. ఏ ఫ్లేవర్? 11:59 అయింది, ఇంకో 1 minute టు గో. హ్యాపీ బర్త్డే. ఎవరు హ్యాపీ బర్త్డే చెప్పండి. అరే షార్ట్లు పెట్టేసి వచ్చాడు రీడు, పేలట్లేదు రాది. హ్యాపీ బర్త్డే. రే ఆడు ఎంత కష్టపడుతున్నాడు అలీగడ్ ఇందాయించి. షార్ట్లు అయిపోతున్నాయమ్మా అవ్వాలి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. జాగ్రత్త జాగ్రత్త. కాలిపోయిందిరా, అబ్బో కాలిపోయిందిరా. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఏం చేస్తున్నారు పడిపోతున్నారా? అదేమో వైరల్ పేరు. మనల్ని ఎత్తుకెళ్ళిపోతారు మనల్ని. ఎవరు పడేశారు? కేక్ పడేశారా? అయ్యో ఎందుకు కలిగి కేక్ పడేసావు? కేక్ పడేశారంట్రా.
పడేసాడు రాడు. అరే ఐస్ క్రీమ్ కేక్ రా. ఆగరా. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. May God bless you dear. May teacher bless you dear. మట్టుంది అది పగలలేదు. థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ. గలీజ్ అయ్యా. గలీం ఉన్నాడు చూడు అసలు. మొత్తం నాశనం చేస్తాడు. చాలు చాలు. కేక్ కూడా కట్ చేయడం లేదు. వాచ్ రారే. కలీం వాచ్ జాగ్రత్త అయ్యా. వాచ్ జాగ్రత్త. ఈ ఫస్ట్ మొక్క నా సబ్స్క్రైబర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ గైస్. తినండి గైస్. నెక్స్ట్ నా వీడియోలు ఈ సంవత్సరం అంతా చూసి నా డైలీ వ్లాగ్స్ ను కూడా ఇలా ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ముందు అచ్చండి మీరు కామెంట్ లో ఈ ఎదవ పనులు చేసిన వాళ్ళందరినీ తిట్టండి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లు ఈ టైగర్ బాయ. కేక్ కటింగ్ అయిపోయింది. సరదాగా టీ తాగుదామని చెప్పేసి షాగ్ హౌస్కొచ్చాం. టీ చెప్పాం. బాగుంది కదరా. బాగుందరా. నీ మొగల్లాగే అయితే అలవాట్లేదు నీకు. వాడు మొగల్లాగే బాగాలేదంట. నీ బొక్కలో కడక్ చాయ్ ఇచ్చావు. నేను తాగేది తెలుసా? జాఫరాని చాయ్. వెళ్ళి తాకు సికింద్రాబాద్ వెళ్ళి. మా ఇంటికి వచ్చాం. చాలా లేట్ అయిపోయింది. హ్యాపీ బర్త్డే చెప్పిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్ యూ మయ్య. లాస్ట్ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా ఇలానే మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకో వ్లాగ్లో కలుద్దాం. అప్పుడు దాకా ఉంటాను మరి. జై హింద్.